ఫ్లోస్ త్రూ తెలంగాణ. మాకు తెలంగాణ మరి ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది. కృష్ణానది పైన కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించే పాలమూరుకు నీళ్ళు ఇవ్వలేదు. నల్గొండలో ఫ్లోరైడ్తో బాధపడ్డాం. మహబూబ్ నగర్లో మీకు వలసలు చూసాం. మీకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 పంటలకు నీళ్ళు ఇచ్చారు, కానీ మాకు ఒక్క పంటకు ఇవ్వలేదనే తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా. అందువల్ల తెలంగాణ ఏమడుగుతుంది, అయ్యా కృష్ణా ట్రిబ్యునల్ మళ్ళీ సమావేశపరిచి తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా పరిగణలోకి తీసుకొని దానిపైన పునః కేటాయింపులు చేయండి అని అంటుంది. మరి 2 రాష్ట్రాలు సమానం అయిపోతుంది కదా, న్యాయమే కదా ఈ డిమాండ్. మరి ఇన్నేళ్ళు 56 నుంచి 2014 వరకు 58 ఇయర్స్ వరకు తెలంగాణకు నీళ్లు నష్టం జరిగింది కదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా ఇదే మాట చెప్పారు కదా. రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఎల్ రమణ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే వాదన చేశారు కదా. తెలంగాణ తెలుగుదేశం నాయకుల వాదన కూడా ఇదే, వేరేదేం లేదు. మరి మీ పార్టీలోనున్న తెలంగాణ నాయకులే చెప్తున్నారు తెలంగాణకు కృష్ణా నీటిలో అన్యాయం జరిగిందని. ఇచ్చేసేయండి, 500 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేసాను అనుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా చేశాడు, కృష్ణానదిలో 500, గోదావరిలో 1000 టీఎంసీలు ఇచ్చి మిగతాయని మీరే వాడుకోండి అన్నాడు. ఇక మనం పనకజల్ల కట్టుకుంటారా, ఇంకే కట్టుకుంటారా మీ ఇష్టము. మరి ఈ మంచి ఆఫర్ కదా, 1000 టీఎంసీలు గోదావరి ఇచ్చేయండి, కృష్ణానదిలో 500 టీఎంసీలు ఇచ్చేయండి. 2 రాష్ట్రాలకు కీలకమే కదా. 4వ ఉదాహరణ చెప్తాను. ఇప్పటికీ కూడా కొన్ని సంస్థల ఆస్తుల విభజన ఇప్పటికీ జరగలేదు. మరి ఎందుకు జరుగుతలేదు? 2 రాష్ట్రాలు సమానమైనప్పుడు అది తెలంగాణలో లేదడితే అది ఇచ్చేయండి, అయిపోతుంది కదా, పరిష్కారం అయిపోతుంది కదా. నాకు గుర్తున్నంతవరకు ఇప్పటికీ కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ షేర్ కాలే, ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయాయి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక దశలో మీకు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు తెలంగాణ డిమాండ్ల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఏం స్టాండ్ తీసుకుంటాడు? అందువల్ల 2 రాష్ట్రాలు ముఖ్యం అనే స్టాండ్ తీసుకుంటాడా? నీకు ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు బిడ్డల మీద ప్రేమ ఉండొచ్చు, తమ్ముని బిడ్డల మీద ప్రేమ ఉండొచ్చు, చెల్లెల బిడ్డల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆస్తులు ఎవరికి ఇస్తారు? ఆస్తులు తమ బిడ్డలకే ఇస్తారు. నువ్వు ఎన్నన్నా చెప్పు, ప్రేమలు ఎవరి మీదన్నా ఉండనియండి. అల్టిమేట్గా తమ పిల్లల మీద ప్రేమ ఉన్నదా, ప్రేమ ఉన్నది, వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంది, ఇద్దరి మీద ప్రేమ ఉంది అని అందరికి పంచుతారు ఆస్తి. అందువల్ల అల్టిమేట్లీ ప్రయోజనాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ఉంటాడు తప్ప తెలంగాణకు హాని చేయాలన్న కోరిక లేదు అంటే అర్థం చేసుకుంటాను నేను. నాకు 2 సమానం అంటే అది అంగీకరించే అవకాశం లేదు. నేను తెలంగాణకు హాని చేసి ఆంధ్రప్రదేశ్ బాగును కోరుకోను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఎవరి హాని కోరుకోనని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పదే చెప్పింది ఏంటి, మేము ఆంధ్రప్రదేశ్ వాటాను ఒక్క చుక్క కూడా అడగము, తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా పోగొట్టుకోము. ఇది కదా ఆ తెలంగాణ ఉద్యమంలోనే చెప్పింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పచ్చు, తప్పలేదు. నేను తెలంగాణకు హాని చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లాభం కావాలని ఎప్పుడూ ఆశించను, అది సరైనది కాదు అనడం వేరు. 2 రాష్ట్రాలు సమానం, 2 రాష్ట్రాలు సమానం, ఒక ముఖ్యమంత్రికి ఉంటే అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది రాజకీయంగా. ఎందుకంటే పరస్పరము 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు ఉంటాయి. వివాదాస్పద అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ కూడా సమానంగా చూస్తే అభ్యంతరం లేదు. అందుకే చంద్రబాబు నాయుడుకు 2 తెలుగు రాష్ట్రాలు సమానం కనుక కృష్ణానదిలో వాటా ఇచ్చేయమండి, సమానంగా పంచుకుందాం. కృష్ణానదిలో ఉన్న ఇప్పుడు 1001 టీఎంసీలు చెరో 500 తీసేసుకుంటే అయిపోతుంది కదా. ముందు 811 టీఎంసీ ఫస్ట్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇంకో 190 టీఎంసీస్ సర్ప్లస్ వాటర్స్ కూడా కలిపి 1001 టీఎంసీలు ఎలకేట్ చేస్తారన్నది. తెలంగాణ 500 అవుతుంది, మీకు ఈక్వల్ కదండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇచ్చేయండి, తెలంగాణకు 500, ఆంధ్రప్రదేశ్ 500 తీసుకుంటే పంచాయతీ లేదు కృష్ణానదిలో. గోదావరి నదిలో అసలు పంచాయతీ రాదు, ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. నిజంగా తెలంగాణ అడిగిన 1000 టీఎంసీలు ఇవ్వంగా కూడా బోలెడు నీళ్ళు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గోదావరిలో. మరి హాయిగా ఇచ్చేయండి, మీకు ఈక్వల్ అన్నప్పుడు సమస్య ఎక్కడిది? అందుకే 1001 టీఎంసీలో 500 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేది, 501 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసేసుకోండి. అసలు ఎక్కడ మీకు రేవంత్ రెడ్డి కాదు, హరీష్ రావు కూడా సంతకం పెడతాడు, కేసీఆర్ కూడా సంతకం పెడతాడు. మీరు కృష్ణానదిలో 50% నీళ్లు తెలంగాణకి ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేయండి. నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను, రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్, రామచంద్రరావు అన్ని పార్టీ తెలంగాణలో ఉన్న అఖిల పక్షం వచ్చి సంతకాలు పెడుతుంది. దాని మీద చంద్రబాబు నాయుడు సిద్ధమైతే ఇబ్బంది ఏమున్నది? ఢిల్లీకి సంతకం పెట్టమంటే పెడతారు,
ఈవెన్ అమరావతి పై సంతకం పెట్టి కూడా పెడతారు. మీ గ్యారంటీ. అన్ని పార్టీలు భవిష్యత్తులో ఎవరు కూడా ఇక క్వశ్చన్ చేయరు. ఆ పైన చేయమనండి, కృష్ణానదిలో ఈక్వల్ వాటా ఇచ్చేస్తే. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు కదా సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పనిచేశారు కాబట్టి పూర్వ వైభవం కోసం ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అని ఉండవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్. రేవంత్ రెడ్డి ఎందుకు అలా అనలేకపోతూ ఉన్నారు? ఎంతకైనా తెగిస్తాం, ఎంతవరకైనా వెళతాం తెలంగాణ ప్రయోజనాల కోసం అని అంటూ ఉన్నారు. అది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ ఏముందండి అందులో డిఫరెన్స్? ఒక జాతీయ పార్టీలో ఉన్న నాయకుడు ఆ తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అంటే కర్ణాటక, తమిళనాడు ఇష్యూస్ ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక వైపు ఉంటాడు కదా, అందులో అనుమానం ఏముంది మీకు? సో మీకు తెలంగాణ ముఖ్యమంత్రి తెగిస్తాను అనకుండా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాననేది కట్టాడు ఆయన. జాతీయ పార్టీలో ఉండే నాయకులు ఆ ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఆ రాష్ట్రానికే ఉంటారు. ఇప్పుడు మీకు బండి సంజయ్, కిషన్ రెడ్డి అడగండి, తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా వాళ్ళు మాట్లాడతారా? మాధవ్ని అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడతాడా? సో రాజకీయం చేయలేరు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటన